హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్నేహ. వెల్కమ్ టు మై ఛానల్ న్యూజిలాండ్‌లో తెలుగు అమ్మాయి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందండి. నేను ఆల్రెడీ క్వీన్స్ టౌన్ వెళ్ళానని ఆ సిరీస్ అయితే మీకోసం పెడుతున్నాను. ఇవాళ వచ్చేసి డే 5 అండ్ డే 6. నా లాస్ట్ వీడియో వచ్చేసి నేను స్కై డైవ్ చేశాను. అది మీతో షేర్ చేసుకున్నాను కదా! ఆ వీడియో వెళ్ళి చూసేసి రండి. లింక్ పైన డిస్క్రిప్షన్‌లో అండ్ కింద కూడా పెట్టాను మీకు. సో స్కై డైవ్ అయిపోయాక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. సాయంత్రం 5 అలా అవుతుంది. సో ఇప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం. అంటే ఒక్క డేలో 2 యాక్టివిటీస్ చేసాం కదా, లైక్ బంజీ జంపింగ్ అలాగే స్కై డైవ్ కూడా చేసేసాను. సో అందరం చాలా టైర్డ్గా ఉండే. ఇప్పుడు మేము హాలిడే హోమ్స్కి వెళ్తున్నామండి. ఎందుకంటే మనం అకామిడేషన్ వేకేట్ చేసేసాం కదా, ఇప్పుడైతే మళ్ళీ క్యాంపర్ వ్యాన్లోనే స్టే చేయాలి నెక్స్ట్ 3 days. సో ఇక్కడ క్యాంపర్ వ్యాన్లో ఏం చేస్తాము అంటే మనం క్యాంపర్ వ్యాన్స్ని ఛార్జింగ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి ఛార్జింగ్తోనే నడుస్తాయి. సో ఇక్కడ హాలిడే హోమ్స్ అని ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను కదా, అది మ్యాప్ అన్నమాట. సో హాలిడే హోమ్స్ దగ్గరకు వచ్చి మనం నైట్ అంతా క్యాంపర్ వ్యాన్స్ ఛార్జింగ్ పెట్టుకుంటేనే అవి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రన్ అవుతాయి. అంటే మనం డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ ఇది హాలిడే హోమ్ అండి. హాలిడే హోమ్లో మనకి ఒక సేమ్ మ్యూచువల్గా కిచెన్ ఉంటుంది. ఇక్కడ చాలా ఇండక్షన్ స్టవ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఎంతమంది అన్నా వచ్చి కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే సీటింగ్ అరేంజ్మెంట్, ఒక టీవీ అలాగే సోఫాస్ అన్నీ ఉంటాయి. అండ్ మన క్యాంపర్ వ్యాన్లోనే మనం నిద్రపోవాలి నైట్. బట్ క్యాంపర్ వ్యాన్స్ అనేవి ఛార్జింగ్. అలాగే క్యాంపర్ వ్యాన్స్ లోపల మనం ఏదైనా రబ్బీష్ అవంతా వేసిన, లైక్ మనం కుకింగ్ చేసుకోవాలి ఏమైనా చేసుకోవాలి అనుకున్న క్యాంపర్ వ్యాన్లో మనకి ఫ్రెష్ వాటర్ అవన్నీ కావాలి కదా. సో అవన్నీ ఇలాంటి హాలిడే హోమ్స్లో మాత్రమే మనం రీఫిల్ చేసుకోవచ్చు క్యాంపర్ వ్యాన్స్. సో అందుకని ఇక్కడ ఉండి మనకు వచ్చిన స్లాట్స్లో వెళ్ళి అవంతా మళ్ళీ రీఫిల్ చేసుకొని వస్తామన్నమాట క్యాంపర్ వ్యాన్స్లో. సో ఇప్పుడైతే నేను మీకు ఇక హాలిడే హోమ్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఎవరైనా మీరు క్వీన్స్ టౌన్కి వచ్చి సమ్ క్యాంపర్ వ్యాన్స్ ఇలా ఏమన్నా తీసుకుంటే మీరు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మంచి లాండ్రీ అలాగే మీకు ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మీరు బాత్ చేయడానికి కూడా లైక్ వాష్రూమ్స్ అన్నీ చాలా చాలా నీట్గా ఉన్నాయండి. లాండ్రీ రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నీట్. అండ్ ఇంకా అదే కాకుండా చాలా ఉన్నాయి స్పా. అండ్ ఒకవేళ మీకు క్యాంపర్ వ్యాన్స్లో నిద్రపోకుండా ఒక రూమ్ లాగా ఏమైనా కావాలి అంటే కూడా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇది మొత్తం నేను మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్. అండ్ ఒకటే కాదండి, లైక్ చాలా ఎకర్స్ ప్లేస్లో ఉండింది ఇది. సో నేను మీకు ఫస్ట్లో మ్యాప్ చూపించాను కదా, ఆ మ్యాప్తో వెళ్ళొచ్చు అనమాట. ఇది టాప్ 10 హాలిడే హోమ్. దీని పేరు వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను ఎక్కడ ఉంది ఇది అనేసి. ఒకవేళ మీరు క్వీన్స్ టౌన్కి వస్తే ఆ ప్లేస్లో మీరు స్టే చేయొచ్చండి. టాప్ 10 హాలిడే హోమ్ దీని పేరు. సో మీకు ఇదంతా చూపిస్తున్నాను. ఇది ఆ ప్లేస్. అండ్ చాలా బాగుంటుందండి. మేము నైట్ 10 కల్లా మంచిగా కుక్ చేసేసుకొని తినేసి వైండప్ చేసి పడుకున్నాము, స్మాల్ చిన్న పార్టీ లాగా చేసుకొని. నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. ఇక్కడ కూడా చెక్అవుట్ టైం ఉంటుందండి. మనం టైం తీసుకోవాలి, ఈ టైం టు ఈ టైం వరకు ఉంటాము అని. అండ్ ఒక పర్సన్కి ఇంత పే అని ఉంటుంది. ఎందుకంటే క్యాంపర్ వ్యాన్ ఛార్జింగ్ అండ్ నైట్ మొత్తం స్టే చేస్తున్నాం కదా, దెన్ కుకింగ్ కూడా చేస్తున్నాము. అండ్ ఆ కుకింగ్ చేసినంతా మనమే క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ యూటెన్సిల్స్ అన్నీ కూడా మన క్యాంపర్ వ్యాన్లో ఉంటాయి కదా, అవే యూజ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మార్నింగ్ మేము 8:30 కల్లా ఎగ్జిట్ అయిపోయాము ఇక్కడ నుండి. అంటే మనకు వచ్చిన అకామిడేషన్ టైమ్. సో వేకెట్ చేసేసామన్నమాట క్యాంపర్ వ్యాన్స్తో సహా. సో క్యాంపర్ వ్యాన్స్లో ప్యూర్ వాటర్ అన్నీ ఫిల్ చేసుకున్నాము. నెక్స్ట్ అక్కడ నుంచి 15 minutes వనాకా లేక్ అండి, ద బ్యూటిఫుల్ లేక్ అనమాట. సో వనాకా లేక్ దగ్గరకు వచ్చి కొద్దిసేపు అలా కూర్చొని కొన్ని పిక్స్ తీసుకొని ఆ లేక్ వ్యూ అంతా ఎంజాయ్ చేసాము. తర్వాత 8:30 అయిపోయింది కదా మార్నింగ్. సో యూ వాంట్ టు హ్యావ్ ఎ లిటిల్ బ్రేక్ఫాస్ట్. సో అక్కడే ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ వనాకా లేక్ అండి. మీరు కూడా ఒకసారి లుక్ వేసేసేయండి.
బ్యూటిఫుల్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక నార్మల్గా గిఫ్ట్ షాప్ ఉంటుంది కదా, సో ఆ గిఫ్ట్ షాప్కి అయితే లోపలికైతే వెళ్ళాము ఏమేమి ఉన్నాయని. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్, ఎసెన్సెస్ అండ్ డిఫరెంట్ గిఫ్ట్స్ అండి. ఒకవేళ క్వీన్స్ టౌన్కి వచ్చి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి దిస్ ఈస్ ద నైస్ ప్లేస్. నేనేం బై చేయలేదండి, ప్లస్ నాకు ఎవరు ఇవ్వడానికి లేరు ఇక్కడ. బట్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఈ ప్లేస్ చాలా బాగుండింది. వనాకలి పక్కనే ఉందండి, లైక్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ ఉన్నాయి కదా, దాని పక్కనే ఉన్నాయి గిఫ్ట్ షాప్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిక్ గిఫ్ట్స్ ఉన్నాయి. స్మాల్ ప్లాంట్స్ అండ్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కార్ఫ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎసెన్స్, క్యాండిల్స్, అలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ జ్యువెలరీ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉండింది ఇక్కడ. అండ్ అన్నీ హ్యాండ్మేడ్ లాగా ఉన్నాయండి, హ్యాండ్ క్రాఫ్టెడ్వి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ గిఫ్ట్ షాప్లో. అండ్ అన్ని కివీకి సంబంధించినవి ఉన్నాయి. సో హ్యావ్ ఏ లుక్, మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతే తీసుకోవచ్చు. అండ్ అలాగే చాలామంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కోసం, రిఫ్రిజిరేటర్ పైన మ్యాగ్నెట్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా, ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళామని గుర్తుంచుకోవడానికి ఆర్ మెమొరీ లాగా అక్కడి నుంచి తీసుకెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేము క్వీన్స్ టౌన్కి వచ్చాము, వనాకాకి వచ్చాము అనేసి గుర్తుపెట్టుకోవడానికి తీసుకుంటాం కదా, అలాంటి మ్యాగ్నెట్స్ కూడా చాలా ఉన్నాయండి. అలా షాపింగ్ అంతా అయిపోయాక మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి వనాకల్ ఇక్కడ కూర్చొని అలా కొంచెం ఎవరైతే బ్రేక్ఫాస్ట్ నార్మల్గా తినని వాళ్ళు సబ్వే అలా తీసుకున్నామో అక్కడ కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తూ వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. అలా ఒక 15 minutes తర్వాత వి స్టార్టెడ్ టు సమ్ అనదర్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటి అనేది మీరైతే నా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఆ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది అండి. అండ్ చిన్నపిల్లలు కానీ మీ ఇంట్లో ఎవరైనా కిడ్స్ కానీ నా వీడియోస్ చూస్తున్నట్టయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ కూడా ఉంటుందా అనేవి కూడా చూస్తారు. సో నా నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడడం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసేసుకోండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తున్నట్టయితే నా పేరు స్నేహ అండి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నేను క్వీన్స్ టౌన్కి వెళ్ళాను, అదే ఇదంతా మీతో షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.